గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి త్రివిక్రమ్ శ్రీనివాసు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. అరే మనకి శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుర్లు పెళ్ళాల రూపంలో ఇంట్లోనే ఉంటారని. అది పాపం హ్మ్. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నిజం అనిపిస్తుంది అనమాట. ఆయనకి ఒక కూతురు, చెల్లెలు, తల్లి, భార్య వీళ్ళందరూ కూడా ఒక శత్రువులాగానే తయారు ఇంట్లో. ఎస్పెషల్లీ చెల్లెలు. ఎందుకంటే ఆమె చాలా క్లియర్గా ఇప్పుడు సునీత రెడ్డి గారైనా షర్మిల గారైనా ఇద్దరు కూడా క్లియర్గా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం మొదలెట్టారు. వాళ్ళు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారనుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ హ్మ్. ఇన్నాళ్ళు కూడా కడపల్ల ఎప్పుడు చూసుకున్నా సరే కడప మాకసల కంచుకోట, మమ్మల్ని అక్కడ ఎవడు కొట్టలేడు అనేవాళ్ళు. సో జనరల్‌గా కూడా మనం పాతకాలం నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ కోటలో ఉన్నోళ్ళని అటాక్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఆడి పక్కన ఉన్నోడిని తీసుకొచ్చి ఆడిని పొడిపిస్తారు. అది మనం ఎప్పటినుంచో హ్మ్. చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవడికి చేత ఉండదు. బ్రూటస్. ఆ! యూట్యూబ్ బ్రూటస్. యూట్యూబ్ రూటర్స్. సో అలాగే కరెక్ట్‌గా ఏంటంటే కాంగ్రెస్‌కి షర్మిల గారు దొరికారు. దొరికితే ఎప్పటినుంచో వాళ్ళు కాంగ్రెస్‌కి మనం అవుననుకున్నా, కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కొట్టిన దెబ్బని కాంగ్రెస్ అభిమానులు గాని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి షర్మిల గారు ఒక మంచి ఆయుధంలా దొరికారు. కరెక్ట్‌గా షర్మిల గారిని, సునీత రెడ్డి గారిని ఉపయోగించుకొని పులివెందుల్లో కడప ఎంపీ సీట్‌లోనూ వాళ్ళకి దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది సార్. కడప ఎంపీగానేమో షర్మిల గారు, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా సునీత రెడ్డి గారిని నుంచోబెడదాం. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది. అలాగే సునీత అవును. మీద కూడా చాలా మందికి సానుభూతి ఉంది. సో, ఈ 2 గూడా రేపొద్దున అక్కడ గెలిపిస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా దెబ్బతీస్తాయి అంటున్నారు. ఏమంటారు సార్ మీరు? కరెక్టే. దెబ్బతీయటం అనేది కన్ఫర్మ్. కాకపోతే కొంచెం వయసు వర్సా చేసుకుంటే బావుంటదేమో. హుహు. విచిత్రం చూడండి. హ్మ్. అవినాష్ రెడ్డి మీద పోరాటం చేసింది సునీతారెడ్డి కాబట్టి, హుహు. ఆవిడని ఎంపీగా నించోబెట్టి, హ్మ్. జగన్ మీద పోరాటం చేస్తుంది షర్మిల కాబట్టి, ఆ! పులివెందుల్లో ఆవిడని ఎమ్మెల్యేగా నిలబెట్టారనుకోండి, అవును. హ్మ్. ఆ ఫైటు టఫ్ ఫైటు బాగుంటుంది. హుహు. అనేది అది అది ఇంకొక నానుడి బాగుంది గదా! అవును. ఇలాంటిది. ఇది కూడా చెయ్యొచ్చు. ఇది కూడా ఆలోచించుకోవచ్చు. కాకపోతే అది జరిగినా కడపలో వీళ్ళ జరగకపోయినా సార్, వినటానికి హ్మ్. మాత్రం చాలా బాగుందనమాట. అక్కడ అవును. ఎంపీగా సునీత రెడ్డి, ఎమ్మెల్యేగా షర్మిల గనక పోటీ చేసి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎదుర్కోవాల్సొస్తే, ఆళ్ళు చేసే హ్మ్. రాజకీయ విమర్శలనుకోండి ఏమైనా వికృత సరే, క్రీడలు. వికృత క్రీడలో వికృత క్రీడలు ఆహా! మొత్తం ఇట్లా అసలు విశృంఖలంగా బయటకొచ్చేస్తాయన్నమాట. ఇక అవును. ఏమి జరుగుతాయి? వివేకానంద రెడ్డి హత్య కేసు దీని కింద ఒక హ్మ్. పిపీలకంలాగా అయిపోయింది. ఓ చిన్న చీమ అంతుంటది. హ్మ్. అన్ని ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. మరి దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఏమన్నా ఇలా పెట్టారా? ఫైట్ చెయ్యాలంటే అలాగనే చెయ్యాలి. బలం బలం లేని వాడిని ఒకడిని చూసి బరిలోకి పంపించండి. నేను వాడిని దుమ్ము సుడగా కొట్టవతల పాడేసి వీరోచితంగా వికటాట్టహాసంతో విజయ దరహాసం చిందిస్తానంటే ఏం బావుంటది? బాగా సమఉజ్జీగా ఉండేవాడిని తీసుకొచ్చి ఎదురుగా నుంచోబెట్టుకొని వాడితో పోరాడితే అప్పుడు బాగుంటుంది. అప్పుడు పోరాటంలో ఒక పటిమ ఉంటదే, ఆ హ్మ్. పటిమంతా బయటకు కనిపిస్తుందనమాట. కాకపోతే ఎవరికున్న ఉద్దేశాల ప్రకారంగా వాళ్ళు నిర్ణయించుకునే నిర్ణయం వాళ్ళది. ఇక్కడ కేవలం సునీతారెడ్డో, లేకపోతే షర్మిలారెడ్డో వీళ్ళతోనే కాదు. జగన్మోహన్ రెడ్డికి కడపలో ఉన్న చాలా మంది రెడ్లతోటి ఇప్పుడు ఆయన టఫ్ ఫైట్‌ని ఎదుర్కోబోతున్నాడు. ఇవాళ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హ్మ్. కడపలో ఒక ఆయనకు బాగా సన్నిహితుడిగా ఉండే ఎమ్మెల్యేనే ఆయన హ్మ్. ఆయన దగ్గరికెళ్తే, "నీ గ్రాఫ్ బాగాలేదు" అంటే, "మరి నీది బాగుందా?" అని హ్మ్. అడిగాడంట. హుహు. "ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే, నువ్వేం మాట్లాడుతున్నావు? హ్మ్. మేమేం మర్డర్‌లు జేయలా. హుహు. అట్నే మర్డర్‌లు చేసినోళ్ళకి మేమేం బ్యాక్ బోన్‌గా సపోర్ట్‌గా నిలబడలా. హ్మ్. మేమంతా రాజకీయం చేసేదంతా మాకు బాగానే తెలుసు. హుహు. రాజకీయంలో మేము బాగానే పండాం. నువ్వు ఎవరిని తీసుకొచ్చి ఈడ నిలబెడతావో జూడు. వాడెట్టా గెలుస్తాడో నేను జూచ్చాను" అన్నట్టుగా మాట్లాడాడు. హుహు. ఇదేంట్రా బాబు! ఇట్ట మాట్లాడుతున్నావని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయిపోతే, అక్కడే పక్కనే ఉన్న వైవి సుబ్బారెడ్డి దాన్ని కొంచెం సబ్సైడ్ చేయటానికి ఇదిగో నీతో కొంచెం మాటుంది ఇటురా అని ఆయన చెయ్యి పట్టుకొని బయటకి తీసుకొచ్చేస్తే, హ్మ్. ఏమి ఆయన పెద్ద పుడింగా? లేకపోతే ఏమన్నా పెద్ద పత్తిత్తా? ఎవరికి హ్మ్. చెబుతారు ఈ కబుర్లన్నీ? హుహు. అసలు సర్వే పేరు చెబుతుంటేనే ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ అసలు ఏహ్యభావంతో చూస్తున్నారు. హుహు. నువ్వు ఏదన్నా ఉంటే నీ మీద చెప్పు. జగన్మోహన్ రెడ్డి నా డైరెక్ట్‌గా చెబితే, "అయ్యా నీకు టికెట్ ఇయ్యటం నాకిష్టం లేదు. నిన్ను తీసి అవతల పడేశాను పో. నేను ఇంకొకడికి ఇచ్చుకుంటాను" అన్నాడనుకో, దాంట్లో హ్మ్. గొడవేం ఉండదు. ఈ సర్వేలో నీ గ్రాఫ్ బాగలేదు అన్నాడనుకో, "నీ హ్మ్. గ్రాఫ్ బాగుందా?" అని హుహు. అడగరా? ఆ! నువ్వు గెలవు అంటే, "నువ్వు గెలుచ్చావా?" అడగరా? హ్మ్.
అదే ఇది కొంచెం ఎగతాళి చేసినట్టుగాను ఏ జ్ఞానంగాను ఉంటది, కానీ ఇందులోనే అసలైన మ్యాటర్ అంతా దాగుంది. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలం పుంజుకోవడానికి చేసిన పనుల్లో షర్మిలాని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ ప్రీసీసీ ప్రెసిడెంట్ కూడా చేశారు. రేపు 24 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అని తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఎంత దెబ్బ తగులుతుంది? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అసలు కాంగ్రెస్ కి ప్రథమ శత్రువు. కాంగ్రెస్ లో ఉన్న బేస్మెంట్ మొత్తాన్ని తీసుకొచ్చుకొని అక్కడ ఉన్న పునాదులన్నింటినీ తెచ్చుకొని ఎడబెట్టి ఇతను పెద్ద కోట కట్టాడు. ఆ పునాదులు ఎప్పుడైనా కదిలిపోయే అవకాశం ఉంది. స్ట్రాంగ్ బేస్ తోటి, ఒక మంచి సదుద్దేశంతోటో లేకపోతే సిద్ధాంతంతోటో పార్టీలు పడితే గనక దాంట్లో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు ఏర్పడింది అనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల కోసమే ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి అధికార దాహాన్ని తీర్చడానికి ఏర్పడింది. దాంతో పాటుగా నేను నిన్న మాట్లాడిన ఎమ్మెల్యే కూడా అన్నాడు, పార్టీని నడిపే పద్ధతి ఇది కాదు, రాజకీయం చేసే పద్ధతి ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి చేసేది పార్టీ నడపటమో, అధికారాన్ని అనుభవిస్తూ అధికారంలో ఉండటానికి చేసే ప్రయత్నమో లేకపోతే ఇంకోటో కాదు. ఇది అతను చేస్తుంది పత్తు వ్యాపారం. ఈ వ్యాపారంలో అతనికి లావాదేవీలు, లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ రేపు జరగబోయే నష్టానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ అంతా ఏంటి? నేను గనక ఓడిపోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే ఇక నేను జైల్లో ఉండటం తప్ప వేరే మార్గం లేదు. ఆ జైలుకి వెళ్తే ఎప్పటికి బయటకు వస్తానో, అసలు రాగలుగుతానో కూడా తెలియదు. ఈ కేసులు ఎప్పటిదాకా వేలాడతాయో అది తెలియదు. పార్టీ ఏమైపోతుంది, దాన్ని నడపటానికి ఎవరున్నారు అది కూడా తెలియదు. భారతీ రెడ్డి నడుపుతానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అక్కడ. ఇప్పటికి చూడండి, డిఫెక్టో సీఎంగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అంతా అవకాశవాదులే. జగన్ ఎంత పెద్ద అవకాశవాదో అంతకంటే పెద్ద అవకాశవాదులే ఆయన దగ్గర చేరతారు. ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని కుప్పల కుప్పలుగా రాసులు పోసి ఉండరు. ఇదిగో ఇది మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పటానికి. మనలో ఉండే అవకాశాలు ఇవే మాత్రమే దాన్ని ప్రభావితం చేస్తాయి. అవకాశం దొరికిందనుకోండి, వెంటనే చెడ్డవాడైపోతాడంట. అవకాశం దొరక్క ఎప్పుడు అవకాశం దొరుకుతుందిరా బాబు అని దానికోసం ఎదురు చూస్తూ వాడు మంచివాడిగా మిగిలిపోతాడంట. అట్లాగనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఏమాత్రం నమ్మటానికి లేదు. ఇప్పుడు వాళ్ళ సాక్షిలో నాకు కూడా వాటా ఉంది, ఏం రాతలు రాస్తున్నారు చూస్తాను, మీ అంతు చూస్తాను నేనని షర్మిలారెడ్డి అంది. రేపు ఏదైనా చట్టపరమైన చర్యలు చేపట్టింది అనుకోండి, ఆవిడ వాటా కేవలం సాక్షిలో కాదు, ఆవిడ అడుగుతుంది ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా షేరే కదా, అందులో కూడా వాటా ఉందనే కదా ఆవిడ అంటాం. నీకు రాజశేఖర్ రెడ్డి నుంచి ఏమేమి వచ్చాయో అందులో అన్నిటికీ నాకు వాటా ఉంటదనే కదా ఆవిడనేది. నేను సంపాదించాను, నా స్వార్జితం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మరి రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవాలా? రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే కుటుంబం మొత్తానికి అది ఆపాదించినట్టే. మరి జగన్ కోసమే కదా షర్మిల వచ్చి పాదయాత్ర చేసింది. వాళ్ళ ఆవిడ భారతీ రెడ్డిని ఎందుకు పంపించుకోలేదు ఆ రోజు? మరి షర్మిలాని ఎందుకు తెచ్చుకున్నాడు? మళ్ళీ ఆవిడకి ఎక్కడ ఎక్కువ పాపులారిటీ వచ్చేస్తే రేపేమన్నా జరుగుతుందేమోనని ఉద్దేశంతో మళ్ళీ అది ఆపుకున్నాడు. దీంతో పాటుగా ఇప్పుడు షర్మిలారెడ్డి వచ్చి మాట్లాడుతుండేటప్పటికి బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి ఆ పైన కాంగ్రెస్ నాయకుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, ప్రణబ్ ముఖర్జీ దగ్గర షర్మిలాని ముఖ్యమంత్రిని చేయండి అని అడిగాడు అని పుకారు ఒకటి పుట్టించారు. దానికి కూడా వాళ్ళు షర్మిల సమాధానం చెప్పింది, పెద్ద ఆయన లేడు, చనిపోయాడు గనక ఆయన వచ్చి చెప్పలేడని ఏం మాట్లాడుతున్నారేమో. అసలు అనిల్ కుమార్ సొంతగా ఏ ఒక్క రోజు కూడా వెళ్ళలేదు, వెంట భారతీ రెడ్డిని పెట్టుకుని తీసుకొని వెళ్ళాడు. వదినమ్మా నువ్వు చెప్పమ్మా, నిజం నువ్వు చెప్పు, ఎప్పుడు అడిగాడు, ఎక్కడ అడిగాడు, ఏ సందర్భంలో అడిగాడు, అడిగాడా లేదా నువ్వు బయటకు వచ్చి చెప్పు అనంది. ఇప్పుడు ఎవరిని బయటకు లాగినట్టు? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా వైఎస్ భారతీ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ దోషిగా నిలబెట్టారు వాళ్ళందరూ కలిసి. ఏదో షర్మిల మీద ఏదో వాగుతున్నామని. ఇలాంటి వాగుడులన్నిటికీ ఒక పెద్ద దరిద్రం వెనకమాలే వస్తుంది. అది ఏ ఒక రోజు దొర్లుకుంటా వచ్చి నీ ముందే నుంచుంటుంది. కానీ దానికి సమాధానం చెప్పే అవకాశం కానీ, దాన్ని తప్పించుకునే అవకాశం కానీ నీకు ఉండదు.
అలాగనే ఇప్పుడు అబద్ధపు పునాదుల మీద కోటలు కట్టుకుంటే ఆ కోటలు ఎట్లా బీటలు వారి రాళ్లుగా పడిపోతాయో అది ఇప్పుడు జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి ప్రస్ఫుటంగా ఖచ్చితంగా అర్థమైపోయింది. నేను ఇక సీఎంగా మళ్ళీ అవుతానా లేదా అనే డౌట్ ఆయనకే వచ్చింది. అధికారం ఎలా నిలబడుతుందా లేదా అనే డౌట్ వచ్చింది. దాంతో పాటుగా ఇప్పుడు విపక్షాలన్నిటిలోకి కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరుతుంటే మళ్ళీ విజయమ్మని తెచ్చుకుందామా, ఆవిడ బైబిల్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఊరంతా తిరుగుతుందా? ఆల్రెడీ విమలారెడ్డి ఒక ఆమె బయలుదేరింది బైబిల్ పట్టుకొని ఉన్న చర్చిల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి పాస్టర్ల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే తప్ప మీరందరూ బతకలేరు అని అంటే, మరి అంతకు ముందంతా ఎలా బతికారు ఇక్కడ ఉండే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ? దానికేం సమాధానం చెప్పలేరు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ క్రైస్తవులకి ఏమంత బాగా వరగబెట్టాడు? పాస్టర్ల వరకు ఈ హిందూ దేవాలయాల మీద వచ్చే ఈ సంపాదనతోటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, వాళ్ళకి ఏదో భృతి ఇచ్చాడు. ఇదేగా జరిగింది. ఏం వరగబెట్టాడు? వరగబెట్టడానికి ఏం ఉండదు. ఎవరికి చేసినా అది చట్టపరమైన చర్యలతోటి రాజ్యాంగపరమైన చర్యలతోటి చెయ్యాలి. మన రాజ్యాంగం ఎప్పుడు ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఆపాదించబడింది కాదు. అది సెక్యులర్. ఆ సెక్యులర్లో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం లేదు. వాళ్ళకి వరగబెట్టేద్దాం, వీళ్ళకి మొత్తం తినబెట్టేద్దాం అని. అట్లాగనే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదే కడపలో వచ్చి నిలబడుతున్నారంటే మరి నిన్న జరిగిన ఆ ఎమ్మెల్యే తోటి జరిగిన వాగ్వాదం కూడా అతను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నిక్కర్లు కట్టుకునే కాడి నుంచి చూసుకుంటూ వచ్చినాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడేనంట. జగన్మోహన్ ఉండే అనుమానాలు మొత్తం తెలుసాయి. వాళ్ళు రేపు ఎట్టగెలవనిస్తారు ఇన్ని? అవును. అదే వచ్చింది ఇప్పుడు ఇబ్బంది మొత్తం. జగన్మోహన్ రెడ్డి చెయ్యాల్సినవన్నీ ఏవి చేయకుండా చివరి దాకా నాంచుకుంటా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మల్లగొల్లాలు పడుతూ ఉన్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే చేశాడు. ఆ సిట్ ఒకటి పెట్టి సగం నిజం సగం అబద్ధంగా ఏదో ఒకటి తేల్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆ హత్య కేసు వచ్చి ఈ అవినాష్ రెడ్డికో వీళ్ళందరి మెడకు చుట్టుకునేది కాదు. అది కూడా ఈందాకే వచ్చింది. బాహ్య ప్రపంచానికి తెలియటం కంటే ముందుగా జగన్మోహన్ రెడ్డికే తెలుసు ఆయన చచ్చిపోయాడనే సంగతిని. దాని తర్వాత ఏం జరిగింది? మిగతా వాటన్నిటిలో ఈ రంగుల జీవోలు కావచ్చు, లేకపోతే ఎప్పుడు వితండవాదమే చేసుకుంటా వస్తాడు. ఈ ఈ కోడికత్తి కేసు ఏమైంది? ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసి అతన్ని బయటేసో లేకపోతే ఏదన్నా చేసో దాన్ని కనుక మూసేపించుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ వాళ్ళు నిరాహార దీక్ష చేయటం, జగన్మోహన్ రెడ్డికి అసలు గుచ్చుకొని కూడా గుచ్చుకోలేదని అంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని జనుపల్లి శ్రీనివాస్కి అసలు సంబంధం కూడా లేదు, వాళ్ళు ఆడిన డ్రామాలో ఇతను పావుగా నిలబడ్డాడు, ఇవన్నీ మాటలన్నీ ఎందుకు వస్తాయి? పోయిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమేమి ఉపయోగపడ్డాయో మొత్తం వైస్ వర్సా రివర్స్ అయింది. చివరి కుటుంబం కూడా ఆ రోజుకి ఆ కుటుంబం ఆయన వెనకెడితే నిలబడి ఉండి ఇప్పుడు ఈ రోజు వచ్చి విపక్షంలో ఎందుకు నిలబడింది అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. ఏదైనా చేయగలగనే ఒక పెద్ద ఆత్మవిశ్వాసం ఉందే, అది బలూన్ లాగా బుడగలాగా ఒక పిన్ను గొచ్చగానే డామ్ అని పేలిపోయి ఏం కనపడదు. అప్పటి వరకు ఒక ఆకారం ఉంటుంది. అది ఒక రౌండ్ గానో ఏ ఆకారం తీస్తే ఆకారంలో ఉంటుంది. దాని లోపల గాలి ఉంటుంది. నిజంగా ఇది ఒక సాలిడ్ ఏమో నన్నే ఊహ కూడా వస్తుంది. ఆ పిన్ను గుచ్చంగానే డామ్ అని వెళ్ళిపోతే ఆకారం కాదు కదా, ఆనవాలు కూడా ఉండదు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనవాలు కూడా లేకుండా చేసే పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి వీళ్ళందరూ వచ్చి ఆయన మీద నుంచుంటున్నారంటే కేవలం ఆయన చేసుకున్న తప్పిదమే, అంతకుమించి వేరే ఏం లేదు. డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏమైతే కలిసి వచ్చినాయో అవన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిల కానీ. అలాగే మనం ఎంత అనుకున్నాం న్యూట్రల్గా ఉందాం అనుకున్నా సరే విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేక షర్మిలకు సపోర్ట్ చేయలేక న్యూట్రల్గా బయట ఉంటుంది. కానీ ఆ మనసంతా షర్మిల అయిపోయి ఉందన్నది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పుడు చెప్తాం, ఏ విజయానికైనా సరే మనకి ముందు ఉండాల్సిందల్లా ఆడబడుచుని సరిగ్గా చూసుకోవాలంటారు, అమ్మను సరిగ్గా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళిద్దరిని చూసుకుని లేని ఈయన రేపు ప్రజలను ఏం చూసుకుంటారు అన్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది ఎంత లేదనుకున్నా సరే నెగిటివ్ ఓటు మాత్రం చాలా ఎస్పెషల్లీ లేడీస్లో దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.